హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ మంచి క్రోషా కుచ్చిన మోడల్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మంచి డిజైన్ అండి. ఇది వచ్చేసి దుపటాస్ కానీ జార్జెట్ సారీస్ కానీ ఉపయోగించవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి వైట్ పర్ల్స్ అనమాట యూస్ చేస్తాను, 4mm పర్ల్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది, చాలా యూనిక్ డిజైన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి దీనికి లాక్ వేసుకుందాం. లాక్ వేసుకుని మళ్ళీ ఇంకొక లాక్. ఇట్లాగే ఫస్ట్ స్టెప్ అనమాట, అంటే సింగిల్ క్రోషా అన్నట్టు. ఫస్ట్ లైన్ అంతా ఇట్లా అనమాట. ఇట్లా ఫస్ట్ లైను ఇలా ఫస్ట్ లైన్ అంతా వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ చైన్ అంతా ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ లైన్. ఓకేనా, సింగిల్ క్రోషెస్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఫస్ట్ లైన్ ఇలా ఎండ్ పాయింట్ అనుకుంటే ఇట్లా టర్న్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దీంట్లోకి ఇట్లా టర్న్ చేసుకుని సింగిల్ చైన్ వేసుకుని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లూప్ ఉంది కదా, ఫస్ట్ దాంట్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్కి ఆల్రెడీ బీడ్స్ పర్ల్స్ ఎక్కించానండి. ఫస్ట్ 6 తీసుకోవాలి. 6 తీసుకుని ఇది వచ్చేసి కరెక్ట్గా పాయింట్ పట్టుకుని కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలండి. టైం టేకింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది. సింపుల్ టెక్నికే. ఇట్లాగా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి టైట్గా అనమాట, ఇట్లా టైట్గా వేసుకోవాలి. టైట్గా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సింగిల్ చైన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లోకి మళ్ళీ ఇంకొక చైన్ తీసుకోవాలి, ఇంకొక బీడ్ తీసుకోవాలి. తీసుకుని దీన్ని కూడా ఇట్లా టైట్గా టచ్ చేసుకుని సింగిల్ చైన్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి దీన్ని అంటే ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. దీన్ని వచ్చేసి ఇక్కడ మధ్యలో తీసుకుని అటాచ్ చేయాలి. ఇలా ఫ్లవర్. ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్ కదా, రైట్ సైడ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట చక్కగా ఫ్లవర్ అనేది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ చైన్ వేసుకుని ఇక్కడి నుంచి 6 అనమాట. 1 2 3 4 5 6. ఈ 6 లూప్ ఉంది కదా, దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. డబుల్ క్రోషా వేసుకుని ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 3 చైన్స్ వేసుకుని డబుల్ క్రోషా వేసుకోవాలి ఈ లూప్లోకి. సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. ఇది రాంగ్ సైడ్ కదా, రైట్ సైడ్ చూడండి ఇట్లా కనిపిస్తాను. చూపిస్తాను ఒకసారి. ఇట్లా ఓవరాల్గా వేసిన తర్వాత మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇలా వేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ 4th గ్యాప్లో అటాచ్ చేయాలంటే 1 2 3 4th. మళ్ళీ వచ్చేసి సేమ్ ఇలాగే ఫ్లవర్ లాగా అనమాట. చూపిస్తాను. సింగిల్ చైన్ 6 బీడ్స్ తీసుకుని కరెక్ట్గా టైట్గా వేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ సింగిల్ చైన్ ఇంకొక బీడ్ తీసుకున్నాం. 7th బీడ్స్ సెంటర్లో వస్తుంది కదా, తీసుకుని ఆ సింగిల్ బీడ్ని అటాచ్ చేసుకుని ఇది అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ చైన్ వేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో సెంటర్లోకి రావాలి కదా, అంటే ఈ 3 బీడ్స్ మధ్యలోకి ఇట్లా కరెక్ట్గా తీసుకుని చూసారా కరెక్ట్గా ఫ్లవర్ వచ్చింది. చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి సింగిల్ చైన్ వేసుకుని చూపిస్తాను. డబుల్ క్రోషా వేసుకోవాలి ఇక్కడ 6 తర్వాత. 1 అంటే 1 2 3 4 5 6.
డబుల్ క్రోషా వేసుకుని 3 చైన్స్, మళ్ళీ ఈ లూప్లోకి డబుల్ క్రోషా వేసుకో. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వేసుకుని ఫోర్త్ 1 2 3 4 ఫోర్త్ గ్యాప్లో మళ్ళీ కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తాను ఓవరాల్ లుక్. ఇది రాంగ్ సైడ్ కదా, రైట్ సైడ్ పెట్టి ఇదిగోండి, రాంగ్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట డిజైన్. ఇలా దుపట్టా మొత్తం శారీ మొత్తం చేసుకుని ఓవరాల్ లుక్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఇదిగోండి, ఇట్లా చక్క ఫ్లవర్ లాగా ప్లస్ డబుల్ క్రోషెట్ ఆర్చ్ అనమాట, క్రాస్ ఆర్చ్. ఇలా ఓవరాల్గా మొత్తం డిజైన్ మొత్తం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.